సమయస్ఫూర్తితో కోతి చేసిన సాయం. ఈ కథ గురించి ఇప్పుడు విందాం. ఒక అడవిలో చిట్టి అనే పావురం ఉండేది. ఒకసారి అది వేటగాడి వలలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో వేటగాడు అక్కడ లేకపోవడంతో మిగతా పావురాలు దాన్ని ఎలాగైనా కాపాడాలని వలను కొరకడానికి ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మిత్రమా, ఈ వలను కొరకడం మా వల్ల కావడం లేదు. సమయానికి ఎలుక కూడా అందుబాటులో లేదు. నిన్ను ఎలా తప్పించాలో అర్థం కావటం లేదు అంటూ కంగారు పడ్డాయి పావురాలు. అప్పుడు ఇలాంటి సందర్భాల్లోనే ధైర్యంగా ఉండాలి. మీరేం భయపడకండి. బయటపడటానికి ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. అదిగో ఆ కోతి ఇటువైపే వస్తోంది. దాన్ని సాయం అడుగుదాం అంది చిట్టి. ఆ కోతి చాలా తింగరది, ఎవ్వరికీ సాయం చేయదు అన్నాయి మిగతా పావురాలు. ప్రయత్నం అయితే చేద్దాము, సాయం అందకపోతే వేరే దారి చూసుకుందాం అంది చిట్టి. అలాగేనంటూ మౌనంగా ఉన్నాయి పావురాలు. కోతి మామ, ఈ వల చాలా బరువుగా ఉంది. దీన్ని ఎవ్వరూ ఎత్తలేరు. చివరికి నువ్వు కూడా అంది చిట్టి ఆ కోతితో. నా వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు. నేను ఈ వలను ఎత్తలేకపోవడం ఏమిటి అంటూ వలను అలవోకగా తీసి పక్కన పడేసింది కోతి. దాంతో పావురం తుర్రునెగిరి చెట్టు మీద వాలి, నీ సాయానికి ధన్యవాదాలు కోతి మామ, నిజంగానే నువ్వు బలశాలివి అంది. ఆపదలో కంగారు పడకుండా సమయస్ఫూర్తితో కోతి సాయంతో ప్రాణాలు దక్కించుకున్న చిట్టిని మిగతా పావురాలు అభినందించాయి. ఇదండి చిన్న కథ. దీన్ని విని మీకు ఇష్టమైతే కనుక ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.